మీరు ఆన్లైన్లో ఏమైనా ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేశారనుకోండి, లైక్ స్మార్ట్ వాచ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ, అవే ప్రోడక్ట్స్ మనకి మళ్ళీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సజెషన్స్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం సెర్చ్ చేసిన ప్రోడక్ట్స్కి రిలేటెడ్ యాడ్సే మనకి ఎందుకు వస్తాయంటే, మన డైలీ యాక్టివిటీని గూగుల్ అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. మనం దేని గురించి సెర్చ్ చేసినా, దేని గురించి మాట్లాడినా అవన్నిటిని గూగుల్ అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. సో దానివల్లనే మనకి సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా గూగుల్ మన డైలీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా ఉండాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మై యాక్టివిటీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మై యాక్టివిటీ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, అండ్ ఇంకా టైమ్ లైన్ లొకేషన్ కి సంబంధించింది ఒకటి, అండ్ ఇంకా యూట్యూబ్ హిస్టరీ అనమాట. సో టైమ్ లైన్, యూట్యూబ్ హిస్టరీ ఇవి లైట్ తీసుకోండి. పైన మీకు వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఆఫ్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆఫ్ చేసి పెట్టుకుంటే గూగుల్ మీ మాటలు వినదు, అండ్ అలాగే డైలీ యాక్టివిటీని కూడా ట్రాక్ చేయకుండా ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆన్ లో ఉంచుకోండి. లేదు గూగుల్ మా డైలీ యాక్టివిటీని ట్రాక్ చేయొద్దు అనుకుంటే మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి.